హాయ్! ఈరోజు మన టాపిక్ స్ట్రింగ్. జావాలో స్ట్రింగ్ అనేది మ్యూటబుల్ ఆర్ ఇమ్యూటబుల్ అని అడగగానే వెంటనే మనం స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్ అని చెప్తాము. బట్ స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్ అని మనకెలా తెలుసు? డిఫరెంట్ లెర్నింగ్ పోర్టల్స్‌లో అండ్ డిఫరెంట్ ఆర్టికల్స్‌లో అండ్ జావా డాక్యుమెంటేషన్‌లో మనం చదివాం కాబట్టి స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్ అని మనకి తెలుసు. బట్ స్ట్రింగ్‌ని మనం ఇమ్యూటబుల్ అని ఎందుకనాలి? అండ్ జావాలో స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ ఎలా అయ్యింది? అనే దాని గురించి ఈరోజు మనం చాలా క్లియర్‌గా తెలుగులో తెలుసుకుందాం. దిస్ ఈజ్ రామారావు. వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సాఫ్ట్‌వేర్ వీడియోస్. స్ట్రింగ్ అంటే ఏంటి? జావాలో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని స్టోర్ చేయడానికి స్ట్రింగ్‌ని వాడతాం. అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని మనం స్ట్రింగ్ అని పిలుస్తాము. అలాగే అదర్ లాంగ్వేజెస్ లైక్ సి అండ్ సిపిపిలో స్ట్రింగ్‌ని స్టోర్ చేయడానికి క్యారెక్టర్ అరేని వాడతారు. అంటే అక్కడ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని స్ట్రింగ్ అంటాము. బట్ స్టోర్ చేయడానికి మాత్రం క్యారెక్టర్ అరేస్‌లోనే స్టోర్ చేస్తాము. అదే జావాలో అయితే స్ట్రింగ్‌ని ఒక ఆబ్జెక్ట్ లాగా స్టోర్ చేస్తాము. క్యారెక్టర్ అరే అనేది మెమరీలో ఈ విధంగా స్టోర్ అవుతుంది. జావాలో ఏ ఆబ్జెక్ట్ అయినా హీప్ మెమరీలో స్టోర్ అవుతుంది. ఈ హీప్ మెమరీ అనేది జేవిఎంలో ఉంటుంది. మ్యూటబుల్ అంటే ఏంటి? అండ్ ఇమ్యూటబుల్ అంటే ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. మ్యూటబుల్ అంటే ఏదైనా వాల్యూని మనం మార్చే వీలుంటే దాన్ని మ్యూటబుల్ అంటాం. ఇమ్యూటబుల్ అంటే ఏదైనా వాల్యూని మనకి మార్చడానికి వీలు లేకుండా ఉన్నట్లయితే దానిని ఇమ్యూటబుల్ అని అంటాం. ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేద్దాం. స్ట్రింగ్ s ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్. ఇప్పుడు జావా అనే ఆబ్జెక్ట్ వెళ్ళి మెమరీలో స్టోర్ అవుతుంది. జేవిఎంలో ఉన్న హీప్ మెమరీలో ఈ ఆబ్జెక్ట్ ఇలా స్టోర్ అవుతుంది. కానీ స్ట్రింగ్ s ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్‌లో s అనేది ఒక రిఫరెన్స్ వేరియబుల్. ఈ జావా అనేది మాత్రమే ఆబ్జెక్ట్. జావా హీప్‌లో స్టోర్ అవుతుంది. అలాగే ఈ s అనే రిఫరెన్స్ వేరియబుల్ మాత్రం స్టాక్‌లో ఇలా స్టాక్ నుండి హీప్‌లో ఉన్న ఆబ్జెక్ట్‌ని పాయింట్ చేస్తూ రిఫరెన్స్ వేరియబుల్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఈ హీప్ మెమరీలో ఉన్న ఈ స్ట్రింగ్ ఆబ్జెక్ట్‌ని మోడిఫై చేయడానికి ట్రై చేద్దాం. స్ట్రింగ్‌లో ఈ స్ట్రింగ్‌ని మోడిఫై చేయాలి అంటే స్ట్రింగ్ క్లాస్ మనకి ఏదైనా మెథడ్ ప్రొవైడ్ చేస్తే దాని ద్వారా మనం మోడిఫై చేయొచ్చు. సో, జావా వాళ్ళు మనకి స్ట్రింగ్ క్లాస్‌లో ఏ మెథడ్ మనం మోడిఫై చేయడానికి ప్రొవైడ్ చేశారో చూద్దాం. ఇది జావా 8 డాక్యుమెంటేషన్‌లో స్ట్రింగ్ క్లాస్ డాక్యుమెంటేషన్. సో, ఇప్పుడు మనం స్ట్రింగ్ క్లాస్‌లో ఉన్న ఏం మెథడ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇవి ఫీల్డ్స్ ఉన్నాయి. ఇవి కన్‌స్ట్రక్టర్స్ అండ్ దిస్ ఈజ్ మెథడ్ సమ్మరీ. సో, ఇందులో ఫస్ట్ నుంచి చూద్దాం. ఇది క్యారెట్ అంటే క్యారెక్టర్‌ని పాయింట్ చేస్తుంది. కోడ్ కంపేర్ టు కన్‌కాట్. కన్‌కాట్ అంటే ఇది ఒక స్ట్రింగ్‌ని మనకున్న స్ట్రింగ్ లాస్ట్‌లో యాడ్ చేస్తుంది. ఓకే. కాన్కాటనేట్ ద స్పెసిఫైడ్ స్ట్రింగ్ టు ది ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్. ఇది ఒక మెథడ్ ఉంది. నెక్స్ట్ కంటెంట్ ఈక్వల్స్ కాపీ వాల్యూ ఈక్వల్స్ ఇంకా చూద్దాం ఏవైనా మెథడ్ ప్రొవైడ్ చేశారా? జాయిన్. జాయిన్ మెథడ్ అనేది లాస్ట్‌లో స్ట్రింగ్‌ని ఎడిట్ చేయడానికి కాదు. రిటర్న్స్ ఏ న్యూ స్ట్రింగ్ కంపోజ్డ్ ఆఫ్ కాపీస్ ఆఫ్ సీక్వెన్స్ ఎలిమెంట్స్ జాయిన్డ్ టుగెదర్ విత్ ఏ కాపీ ఆఫ్ స్పెసిఫైడ్ డెలిమిటర్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి మనం చూద్దాము. యాహ్! ఇలా మల్టిపుల్ స్ట్రింగ్స్ వీళ్ళకిస్తే
వీళ్ళు డెలిమిటర్‌తో జాయిన్ చేస్తారు. అంతేకాని మనకి ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్న స్ట్రింగ్‌ని వీళ్ళేమి చేయట్లేదు. సో, ఈ జాయిన్ మెథడ్ కాదు. ఇంకా నెక్స్ట్ రీప్లేస్ కార్టేసియన్ యాహ్! ఇంకా ఏం మెథడ్స్ లేవు. ఓకే. యాహ్! సంథింగ్ replace each substring of the substring that matches the literal target sequence with the specified literal replacement of sequence. అంటే పర్టిక్యులర్ యాహ్! ఒక ఓపెన్ చేసేద్దాం. యాహ్! ఇక్కడ ఏమిచ్చాడు? ఫర్ ఎగ్జాంపుల్ రీప్లేసింగ్ ఏఏ విత్ బి ఇన్ ద స్ట్రింగ్ AAA will result BA rather than AB. ఓకే. అంటే వీళ్ళది AAA స్ట్రింగ్ ఉంటే అందులో ఏఏని బితో రీప్లేస్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఏఏని అది బితో రీప్లేస్ చేసింది, తర్వాత ఏ ఉంది. అంటే ఇది కూడా స్ట్రింగ్ని మోడిఫై చేయడానికి ఒక మెథడ్. ఓకే, 2 మెథడ్స్ దొరికినాయి. రీప్లేస్ అనే మెథడ్ ఒకటి, కన్కాట్ మెథడ్ ఒకటి. ఓకే, మనం ఇప్పుడు అవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం కన్కాట్ మెథడ్ చూద్దాం. ఓకే, కన్కాట్, వేర్ ఇస్ కన్కాట్? సో ఇలా ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డాట్ కన్కాట్ రిటర్న్స్ ద కంటెంట్. ఓకే, ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ అనేది మనం చూద్దాం. ఇక్కడ 8ని స్ట్రింగ్ ఫార్మాట్లో ఆల్రెడీ ఉన్న జావాకి మనం కన్కాట్ చేస్తున్నాం. అంటే ఈ 8 అనేది జావాకి యాడ్ అవ్వాలి. సో దీని అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ నేను డెమో క్లాస్ తీసుకున్నాను. డెమో క్లాస్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్ ఈ మెథడ్లో నేను ఇప్పుడు మనం ఇందాకటి కోడ్ రాసేద్దాం. ఓకే, స్ట్రింగ్ s is equal to న్యూ స్ట్రింగ్ ఆఫ్ జావా, దానికి s డాట్ కన్కాట్ ఆఫ్ 8 అంటే మనకి ఇప్పుడు ఈ జావాకి ఈ 8 యాడ్ అవ్వాలి. ఓకే, సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి ఏమొస్తుందో చూద్దాం. ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయా ఫస్ట్ చూద్దాం. కంపైల్ చేద్దాం. ఓకే, జావాc demo.java. ఓకే, నో ఎర్రర్స్. జావా డెమో ఎగ్జిక్యూట్ చేద్దాం. నో అవుట్పుట్. వై నో అవుట్పుట్? ఇక్కడ మనము ఏం ప్రింట్ చేయలేదు కాబట్టి నో అవుట్పుట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ జావా స్ట్రింగ్ని ప్రింట్ చేసి చూద్దాం. ఎస్ని ఇక్కడ మనము ప్రింట్ చేసాం. సో ఇప్పుడు మనకి ఎస్ వాల్యూ ఎంత రావాలి? కన్కాట్ చేసాం కాబట్టి, అపెండ్ అయింది కాబట్టి ఎస్ వాల్యూ ఏముంటుంది? జావా 8 ఉంటుందా, జావా ఉంటుందా? ఓకే, చూద్దాం. ఓకే, మళ్ళీ కంపైల్ చేద్దాము. జావాc demo.java కంపైల్. ఓకే, ఇప్పుడు జావా డెమో ఏముంది? జావానే ఉంది. ఓకే, బట్ ఇక్కడ మనము 8ని యాడ్ చేసినా కూడా స్టిల్ జావానే ఉంది. సో స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్ అని చెప్పొచ్చా? ఓకే, చెప్పొచ్చు. ఎందుకంటే కన్కాట్ మెథడ్ చేసిన తర్వాత కూడా మనకి ఎస్లో ఉన్న జావా అనేది చేంజ్ అవ్వలేదు. సో అలా చెప్పొచ్చు. బట్ అది కొంతమంది ఏం అడుగుతారంటే, సార్ అంటే మీరు యాక్చువల్గా కన్కాట్ చేశారు బట్ దాన్ని ఎస్లో స్టోర్ చేయలేదు కదా అని అంటారు. సో అలా చేద్దాం.
ఓకే. అలా చేస్తే ఏమవుతుంది కూడా ఇప్పుడు మనం అవుట్‌పుట్ చూద్దాం. ఓకే. మళ్ళీ కంపైల్ చేస్తున్నాను. జావా సి డెమో డాట్ జావా కంపైల్ అయిపోయింది. జావా డెమో స్టిల్ జావానే ఉంది. ఓకే. సారీ, స్టార్ మార్క్ చూసారా? అంటే సేవ్ అవ్వలేదు. వీ నీడ్ టు సేవ్ హియర్. ఓకే. ఇప్పుడు సేవ్ చేసాం కదా! మళ్ళొకసారి కంపైల్ చేసి రన్ చేద్దాం. ఓహ్! నౌ జావా 8 వచ్చింది. అంటే అపెండ్ అయిపోయింది. సో, యెస్ వాల్యూ మోడిఫై అయిపోయింది. అంటే ఇప్పుడు మనం జావాని మ్యూటబుల్ అనొచ్చా? స్టిల్ ఇమ్యూటబులే అంటామా? ఓకే. దట్ ఈస్ ద డౌట్. ఆ డౌట్ మనకి ఉంటుంది. ఎప్పుడు ఇది కన్‌ఫ్యూజింగ్‌గా మనని చేస్తుంది. సో, మనం దాన్ని చాలా క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ఏం చేద్దామంటే, మెమోరీలో ఇది ఎలా స్టోర్ అవుతుంది అనేది వెళ్లి చూస్తే మనకి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇప్పుడు ఇవి ఎలా మెమోరీలో స్టోర్ అవుతున్నాయనేసి ఎళ్లి చూద్దాం. ఇక్కడ ఇందాక జేవీఎంలో ఉన్న హీప్‌లో ఉన్న మెమోరీలో ఈ జావా స్టోర్ అయింది. రిఫరెన్స్ వేరియబుల్ ఇక్కడ ఉంది. పాయింట్ చేసింది. సో, నేనిప్పుడు ఈ పైన ఉన్న జేవీఎంలోనే ఈ యాక్చువల్లీ స్టాక్ అండ్ హీప్ ఉన్నాయి. బట్ మనం ఇంకా స్టాక్ అండ్ హీప్‌ని కాన్సంట్రేట్ చేద్దాము. ఈ జేవీఎంని తీసేద్దాం. స్పేషియస్ మనం తీసేసేద్దాం. ఎస్ డాట్ కన్కాట్ ఆఫ్ 8 అన్నప్పుడు మనకి జావానే ఉంది. జావా 8 రాలేదు. ఓకే. బట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ కన్కాట్ ఆఫ్ 8 అన్నప్పుడు మాత్రం మనకి జావా 8 లాగా వచ్చింది. సో, ఎస్ డాట్ కాన్కాట్ అన్నప్పుడు ఎందుకు ఈ 8 అనేది యాడ్ అవ్వలేదు? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ కాన్కాట్ అన్నప్పుడు ఎందుకు యాడ్ అయ్యి జావా 8 అయింది? సో, అది మెమరీలో ఎలా స్టోర్ అయింది? మనకి ఎందుకు ఆ అవుట్‌పుట్ వచ్చిందనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. ఎస్ డాట్ కాన్కాట్ ఆఫ్ 8 దానికంటే ముందు ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ జావా అన్నాను. అప్పుడు ఈ స్టాక్‌లో రిఫరెన్స్ వేరియబుల్ అనేది ఎస్ క్రియేట్ అవుతుంది. తర్వాత లైక్ జావా, జావా అనే ఆబ్జెక్ట్ ఇక్కడ హీప్‌లో ఉంటుంది. దీన్ని పాయింట్ చేస్తూ ఈ రిఫరెన్స్ వేరియబుల్ అనేది ఉంటుంది. ఓకే. ఆ తర్వాత ఎస్ డాట్ కన్కాట్ ఆఫ్ 8 ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి మెమరీలో ఏం జరుగుతుంది అంటే, ఈ జావాకి ఈ కన్కాట్‌లో ఇచ్చిన మన స్ట్రింగ్ ఏదైతే ఉందో 8 అనేది సో, ఈ ఈ ఆబ్జెక్ట్‌లో ఉన్న కంటెంట్ జావా అండ్ ఈ స్ట్రింగ్‌లో ఇచ్చిన కంటెంట్ 8 ఈ 2 యాడ్ అయిపోయి ఒక న్యూ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తాయి. తర్వాత ఆ న్యూ ఆబ్జెక్ట్ ఇలా హీప్‌లో ఉంటుంది. బట్ ఈ యెస్ అనే రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉందో అది ప్రీవియస్ ఉన్న ఆ ఆబ్జెక్ట్‌ని పాయింట్ చేస్తూ ఉంటుంది. అందుకనే మనకి యెస్‌ని ప్రింట్ చేసినప్పుడు జావా అనే అవుట్‌పుట్ మాత్రమే వచ్చింది. జావా 8 అనేది క్రియేట్ అవ్వలేదా అంటే అయింది. ఎప్పుడు క్రియేట్ అయింది? యెస్ డాట్ కన్కాట్ ఆఫ్ 8 అన్నప్పుడు యెస్ అంటే ఇక్కడ మీనింగ్ జావా. ఈ జావాకి ఓకే. ఆ జా ఇలా ఎడిషన్ జరుగుతుంది. ఓకే. యెస్ డాట్ అంటే జావా ప్లస్ కన్కాట్ ఆఫ్ 8. కన్కాట్ అంటే దీనికి యాడ్ అవుతుంది. జావా ప్లస్ 8 మొత్తం ఏమవుతుంది? జావా 8 అవుతుంది. ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు జావా 8 అనేది హీప్‌లో ఇలా క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యి అక్కడితో ఆగిపోయింది. ఓకే. యెస్ డాట్ కన్కాట్ అని మనం ఓన్లీ అంతవరకే కోడ్ రాసినప్పుడు ఇక్కడితో ఆగిపోతుంది. తర్వాత దీన్ని ఎవరు రిఫరెన్స్ చేయట్లేదు. ప్రీవియస్ ఉన్న ఈ యెస్ అనేది ఈ జావాకే పాయింట్ చేస్తుంది. మనం ఏం చేసాం? యెస్ డాట్ కన్కాట్ 8 అంటే జావాని ప్లస్ 8ని యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత ఏం చేసాం? ఏం చేయలేదు. అందుకనే
ఈ హి జావాలో ఈ హీప్ మెమరీలో ఏం చేస్తుందంటే జావా ప్లస్ 8 అనగానే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది హీప్‌లో. క్రియేట్ అయిన తర్వాత మనం కోడ్ అక్కడి దాకా రాసాం కాబట్టి అది అలానే ఉండిపోతుంది. ఈ యెస్ అనేది దీన్ని పాయింట్ చేస్తుంది. అప్పుడు మనం ప్రింట్ చేసినప్పుడు యెస్ వాల్యూ అనేది జావా మాత్రమే వస్తుంది. నెక్స్ట్ మనము s ఈజ్ ఈక్వల్ టు s డాట్ కాన్కాట్ ఆఫ్ 8 అని రాసాము. ఓకే. ఇందాక s ఈజ్ ఈక్వల్ ఇది s డాట్ కాన్కాట్ ఆఫ్ 8 రాసాము. ఆ తర్వాత ఆ కంప్లీట్ స్టెప్‌ని మనం sకి అసైన్ చేసాం. దీని మీనింగ్ ఏంటి అంటే s డాట్ కాన్కాటేట్ 8 అంటే ఇందాక ఇలా జరుగుతుందని చెప్పాం కదా! సో, ఈ స్టెప్ కూడా సేమ్ అలాగే. ఎందుకంటే ఇందాక చెప్పింది s డాట్ కాన్కాట్ ఆఫ్ 8 కదా! సో, ఇక్కడి వరకు ఏం జరిగింది? జావా ప్లస్ 8 అయింది. ఇలా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. సో, ఇక్కడ ఈ S నుంచి ఇక్కడ 8 వరకి ఈ S డాట్ కాన్కాట్ ఈ స్టెప్ వరకి ఇలా జరిగి ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో, ఆ తర్వాత ఏంటి? S ఈజ్ ఈక్వల్ టు అన్నాము. S ఈజ్ ఈక్వల్ టు ఈ స్టెప్ ఇచ్చాము. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే ప్రీవియస్‌గా ఈ S అనేది దీనికి పాయింట్ చేస్తూ ఉంది. ఇప్పుడు S ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ రిఫరెన్స్ వేరియబుల్‌ని ఇక్కడ జరిగిన ఎడిషన్‌కి మనము పాయింట్ చేస్తున్నాము. ఓకే. అప్పుడు ఈ రిఫరెన్స్ వేరియబుల్ అనేది ఈ జావా 8 అనే ఆబ్జెక్ట్‌ని పాయింట్ చేస్తూ ఉంటుంది. ఈ సి ఇలా ఉన్నప్పుడు మనం ఈ s అనే వేరియబుల్‌ని మనం ప్రింట్ చేసినప్పుడు మనకి జావా 8 అనే అవుట్‌పుట్ వస్తుంది. అందుగురించే s ప్రీవియస్‌గా మనం ఓన్లీ ఈ s ఈక్వల్ టు లేకుండా s డాట్ కాన్కాట్ 8 అన్నప్పుడు మనకి s ఈ s అనేది జావాకి పాయింట్ అయ్యి ఉంది. బట్ కాన్కాట్ 8 అనేది ఒక జావా 8 ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసింది. బట్ స్టిల్ అనేది రిఫరెన్స్ మాత్రం జావాకే పాయింట్ చేస్తూ ఉంది కాబట్టి మనకి జావా అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు s డాట్ కాన్కాట్ ఆఫ్ 8 అనేది sకి అసైన్ చేసాం కాబట్టి ఈ ఇప్పటి వరకు ఈ రిఫరెన్స్ వేరియబుల్ ఈ ఆబ్జెక్ట్ పాయింట్ చేస్తూ ఉండే ఈ రిఫరెన్స్ వేరియబుల్ ఇప్పుడు దాని పాయింటర్‌ని ఈ ఆబ్జెక్ట్‌కి చేంజ్ చేసుకుంటుంది. ఇది ఎందుకు చేంజ్ చేసుకుంది అంటే మనం ఇక్కడ అసైన్ చేసామంటే ఇది ఇప్పటి నుంచి ఈ ఆబ్జెక్ట్‌ని పాయింట్ చేస్తూ ఉంటుంది. సో, ఇప్పుడు మరి మనం జావా లైక్ జావాలో స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అనేది మ్యూటబులా? ఇమ్యూటబులా? అని అన్నప్పుడు యెస్ వాల్యూ చేంజ్ అయింది కాబట్టి మనం మ్యూటబుల్ అని అనలేము. ఎందుకు అంటే ఇంతకుముందు ఎస్ డాట్ కాన్కాటేట్లో చేంజ్ అవ్వలేదు కాబట్టి ఇమ్యూటబుల్, ఇప్పుడు చేంజ్ అయింది కాబట్టి మ్యూటబుల్. అలా అనలేము. సో, మనము జావా ఆబ్జెక్ట్ మోడిఫై లైక్ మనం ఏమంటున్నాము? జావాలో స్ట్రింగ్ ఆబ్జెక్ట్‌ని మనము ఇమ్యూటబుల్ అంటున్నాము. సో, ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఏమీ చేంజ్ అవ్వలేదు. ఈ ఆబ్జెక్ట్ ఇలానే ఉంది. దానికి మనం యాడ్ చేసిన కంటెంట్ వచ్చేసి ఒక న్యూ ఆబ్జెక్ట్‌గా క్రియేట్ అయింది తప్ప, ప్రీవియస్ ఉన్న ఆబ్జెక్ట్‌కి ఎటువంటి మోడిఫికేషన్ జరగలేదు. ఏ విధమైన చేంజ్ జరగలేదు. కాబట్టి మనం జావా స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఇమ్యూటబుల్ అని చాలా క్లియర్‌గా చెప్పొచ్చు. ఇక్కడ చేంజ్ అయింది ఏంటి అంటే రిఫరెన్స్ వేరియబుల్. ఈ రిఫరెన్స్ వేరియబుల్‌లో ఉన్న పాయింటర్ చేంజ్ అయింది. అంతేగాని మనకి జావా ఆబ్జెక్ట్ అనేది ఏం చేంజ్ అవ్వలేదు. కాబట్టి జావాలో ఉన్న స్ట్రింగ్ ఆబ్జెక్ట్‌ని ఇమ్యూటబుల్ అని పిల్ అంటున్నాము. యాహ్! ఓకే. ఓన్లీ రిఫరెన్స్ వేరియబులే చేంజ్ అవుతుంది. పాయింటర్ చేంజ్ చేస్తుంది. యాక్చువల్ ఆబ్జెక్ట్ మాత్రం చేంజ్ అవ్వడం లేదు. ఇన్ కేస్ ఇప్పుడు ఉన్న ఈ జావా 8 అనేది పాయింట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ డాట్ కాన్కాటైవ్ సమ్ జావా 9 అన్నామనుకోండి. అప్పుడేమవుతుంది? ఇంకొక ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. అందులో జావా 8 అండ్ జావా 9 అనే దాంతో ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. కానీ ఈ యొక్క జావా 8 అనే ఆబ్జెక్ట్ ఎట్టి పరిస్థితిలో చేంజ్ అవ్వదు. కాబట్టి జావా స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అనేది ఎప్పటికీ ఇమ్యూటబుల్ అని మనం
చాలా క్లియర్‌గా చెప్పవచ్చు. కాన్కాట్‌తో పాటు ఇందాక మనం జావా స్ట్రింగ్ క్లాస్‌లో వేరే ఇంకొక మెథడ్ కూడా చూసాము. స్ట్రింగ్‌ని మోడిఫై చేయగలిగే మెథడ్. అదేంటి అంటే రీప్లేస్ మెథడ్. ఇప్పుడు మనం ఆ రీప్లేస్ మెథడ్ ఎగ్జాంపుల్ కూడా ఒకసారి చూద్దాం. ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ రీప్లేస్ మెథడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓల్డ్ క్యారెక్టర్ అండ్ న్యూ క్యారెక్టర్ అంటే ఎస్ డాట్ రీప్లేస్ ఆఫ్ ఆల్రెడీ ఉన్న మనకి ఎగ్జిస్టింగ్ ఉన్న స్ట్రింగ్లో ఉన్న ఏదైనా ఒక పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ అండ్ మనం రీప్లేస్ చేయాలనుకుంటున్న న్యూ స్ట్రింగ్ ఈ రెండు ఇచ్చేస్తే అది రీప్లేస్ చేస్తుంది. ఓకే, దీన్ని ఇప్పుడు మనం ట్రై చేద్దాం. ఇందాకటి కోడ్లో జావాని కన్కాట్ చేసి దాన్ని అసైన్ చేసినప్పుడు ఇప్పుడు ఈ స్టెప్ వరకు ఏం జరిగింది, జావానే ఉంది. ఇలా అసైన్ చేసినప్పుడు పాయింటర్ చేంజ్ చేసుకుంటుంది కాబట్టి ఇప్పుడు జావాని ప్రింట్ చేస్తే జావా 8 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేసి చూసి మళ్ళీ రీప్లేస్ కూడా యాడ్ చేద్దాం ఈ కోడ్కి. ఓకే, జావా 8 ప్రింట్ అయింది కదా. ఇప్పుడు మనం ఇదే కోడ్కి రీప్లేస్ మెథడ్ని యాడ్ చేద్దాం. ఇక్కడ ఎస్ డాట్ రీప్లేస్ ఆఫ్ 8 విత్ 9 అంటే ఇది ఎగ్జిస్టింగ్. ఇప్పుడు జావా అనేది జావా 8 అవుతుంది కదా ఈ స్టెప్ ఇక్కడ వరకు. సో జావా 8లో ఉన్న 8 దగ్గర 9ని రీప్లేస్ చేయమని మనం చెప్తున్నాం. సో అది చేస్తుందా లేదా అనేది మనం ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేసి, సేవ్ అయిపోయింది, దీన్ని సేవ్ చేసేసి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ప్రీవియస్గా ఇలా జావా 8 వచ్చింది. ఇప్పుడు మనకి 8ని 9తో రీప్లేస్ చేస్తున్నాం. ఓకే, అప్పుడు జావా ఇప్పుడు దాన్ని మనం ఒకసారి కంపైల్ చేద్దాం. కోడ్ మార్చాం కదా, జావా సి డెమో డాట్ జావా ఎగ్జిక్యూట్ చేద్దాం. జావా డెమో స్టిల్ జావా 8 వచ్చింది. ఓకే, హౌ కమ్ అంటే ఎందుకు జావా 8 వచ్చింది? మళ్ళీ మనకి కోడ్ ఏమైనా సేవ్ చేయలేదా ఆర్ రీప్లేస్ మెథడ్ పెట్టలేదా? ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. యా, రీప్లేస్ మెథడ్ యాడ్ చేసాము, కోడ్ సేవ్ చేసాము. యా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక స్పేస్ యాడ్ చేస్తే ఇక్కడ సేవ్ చేయలేదని స్టార్ వస్తుంది. ఓకే, మనం ఇక్కడ కంట్రోల్ ఎస్ కొట్టగానే సేవ్ అయిపోయింది. సో మనం కరెక్ట్గానే సేవ్ చేసాము. స్టిల్ మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, జావా 8 వచ్చింది. ఓకే, జావా 8 వచ్చింది. ఇప్పుడు మనం ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. కంపైల్ చేసాము, ఎగ్జిక్యూట్ చేసాము, జావా 8 వచ్చింది. ఇలా ఎందుకు జరిగింది అనేది, మెమరీలో ఎలా స్టోర్ అయితే ఇలా జరిగింది అనేది మళ్ళీ ఒకసారి వెళ్ళి చూద్దాం. యా, ఇలా కన్కాట్ చేసి దాన్ని ఈక్వల్స్ చేసినప్పుడు ఫస్ట్ ఎస్ అనేది జావాకి పాయింట్ అయింది. తర్వాత ఇలా కన్కాట్ చేసినప్పుడు ఇక్కడికి జావా 8 పాయింట్ అయి ఉంది. తర్వాత మనం ఏం చేసాము, ఇక్కడ ఇదే కోడ్కి రీప్లేస్ మెథడ్ యాడ్ చేసాము. రీప్లేస్లో 8 దగ్గర మనకి 9 రీప్లేస్ అయ్యే విధంగా రీప్లేస్ మెథడ్ రాసాము. సో అది ఎలా ఇక్కడ జరుగుతుందనేది చూద్దాం. ఈ రీప్లేస్ మెథడ్ ఏం చేస్తుందంటే ఈ లైక్ కన్కాట్లో జావా ప్లస్ 8లో ఇది రీప్లేస్ చేస్తుంది 9ని. సో ఇక్కడ జావా ప్లస్ 8 అంటే జావా 8 అని ఉన్న దాంట్లో ఈ 8ని 9తో రీప్లేస్ చేస్తుంది. సో ఈ 8ని 9తో రీప్లేస్ చేసేస్తుంది. ఇలా చేసింది, ఇలా చేస్తే ఇక్కడ ఈ జావా 9తో ఇక్కడ ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది.
ఆ తర్వాత మనం నెక్స్ట్ ఏమైనా చేసామా? ఎస్ డాట్ రీప్లేస్ తర్వాత ఇంకేం చేయలేదు గదా! సో, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. బట్ ఈ రిఫరెన్స్ ఎస్ అనేది దేన్ని పాయింట్ చేస్తూ ఉంది? ఇక్కడ జావా 8ని పాయింట్ చేస్తుంది. కానీ మనకి ఒక న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. అది జావా 9. కాబట్టి మనం ఈ ఎస్‌ని ప్రింట్ చేస్తే జావా 8 ప్రింట్ అవుతుంది. జావా 9 ప్రింట్ అవ్వదు. ఓకే. ఇప్పుడు మనం ఈ ఎస్ డాట్ రీప్లేస్‌ని ఎస్‌కి అసైన్ చేద్దాం. అంటే ఏం చేద్దాం? ఇలా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ రీప్లేస్ అని చేసినప్పుడు ఇక్కడ వరకి ఈ స్టెప్ వరకి ఈ న్యూ ఆబ్జెక్ట్ క్రియేషన్ వరకి జరిగింది గదా! నెక్స్ట్ ఈ కంప్లీట్ ఈ ఎస్ డాట్ రీప్లేస్ అనేది దీనికి అసైన్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే మెమరీలో ఈ పాయింటర్ ఎళ్లి ఈ ఆబ్జెక్ట్‌ని లైక్ పాయింట్ చేస్తూ ఉంటుంది. లైక్ ఈ రిఫరెన్స్ వేరియబుల్ అనేది ఇలా పాయింట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ ఎస్ ఆబ్జెక్ట్‌ని మనం ప్రింట్ చేస్తే జావా 9 ప్రింట్ అవుతుంది. సో, నోట్‌ప్యాడ్‌లో కోడ్ చేంజ్ చేసి యాహ్! ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా? ఈ రీప్లేస్ మెథడ్ రిటర్న్ చేసిన ఆబ్జెక్ట్‌ని మనం ఎస్‌లోకి హోల్డ్ చేద్దాం ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఇది సేవింగ్ అవ్వలేదు కాబట్టి మనం దీన్ని సేవ్ చేద్దాం. ఈ ఫైల్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్‌కెళ్దాం. ఇంతకుముందు మనకి రీప్లేస్ మెథడ్ యాడ్ చేసిన తర్వాత కూడా జావా 8 వచ్చింది. ఇప్పుడు ఏమొస్తుంది అనేది అసైన్ చేసిన తర్వాత రీప్లేస్ మెథడ్‌ని ఎస్ రిఫరెన్స్ వేరియబుల్‌కి అసైన్ చేసిన తర్వాత ఏమొస్తుందనేది చూద్దాం. జావా సి కంపైల్ చేసాం. జావా డెమో యాహ్! ఇప్పుడు జావా 9 వచ్చింది. ఓకే. ఇక్కడ ఎస్‌లో హోల్డ్ చేసాం. అందు గురించి జావా 9 వచ్చింది. ఈ ఎస్ ఇలా పాయింట్ చేయడం వల్ల ఎస్ ప్రింట్ చేస్తే జావా 9 చాలా క్లియర్‌గా ప్రింట్ అయిపోయింది. సో, కన్కాట్ అండ్ రీప్లేస్ మెథడ్ ఓన్లీ మనం విత్ ద లైక్ ఈ 2 మెథడ్స్ తోని మనం స్ట్రింగ్‌ని మోడిఫై చేయొచ్చు అనుకున్నాం. బట్ స్ట్రింగ్‌ని మోడిఫై అంటే యాక్చువల్లీ చేస్తాము. బట్ అది న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది తప్ప ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్‌ని మోడిఫై చేయలేము. అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న ఆబ్జెక్ట్‌కి ఏదైనా కంటెంట్ మనం కన్కాట్‌తో యాడ్ చేస్తే అది యాడ్ అయ్యి న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. అండ్ రీప్లేస్ అయితే ఆ ఉన్న ఎగ్జిస్టింగ్ దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ డీఏని ఏమైనా రీప్లేస్ చేస్తే ఆహ్, అంతవరకి రీప్లేస్ అయ్యి వేరే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ జావా 8లో 8ని రీప్లేస్ 9తో చేశాను. సో, జావా 9 అని కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇలా మనకి న్యూ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి కానీ, ఉన్న ఆబ్జెక్ట్ ఎప్పటికీ మారదు. కాబట్టి మనం జావాలో ఉన్న స్ట్రింగ్ ఆబ్జెక్ట్‌ని ఇమ్యూటబుల్ అని చాలా స్ట్రాంగ్‌గా పిలవచ్చు. ఈ మెమరీలో స్టోర్ అయ్యే ఈ ప్రాసెస్ పరంగా మనం చాలా క్లియర్‌గా స్ట్రింగ్ అనేది ఎలా ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ అయ్యింది అని చెప్పవచ్చు. జావాలో స్ట్రింగ్‌ని న్యూ ఆపరేటర్‌తోనే కాకుండా డైరెక్ట్ స్ట్రింగ్ లిటరల్‌తో కూడా క్రియేట్ చేయొచ్చు. అదెలాగంటే ఇలా స్ట్రింగ్ s2 ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్‌గా డబుల్ కోట్స్‌లో మనం జావాని అసైన్ చేసేస్తే కూడా మనకి స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో, ఆ క్రియేట్ అయిన స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అనేది హీప్‌లో హీప్ మెమరీలో స్టోర్ అవ్వదు. సో, ఆ జావా ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? అంటే దానికి సెపరేట్ మెమరీ స్పేస్ ఉంటుంది. సో, సెపరేట్ నథింగ్ బట్ హీప్‌లో ఉంటుంది. బట్ అది స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ అనే సెపరేట్ మెమరీ స్పేస్‌లో వెళ్లి స్టోర్ అవుతుంది. సో, అప్పుడు మనం ఇప్పుడు s2 ఈజ్ ఈక్వల్ టు జావా అన్నాము. నెక్స్ట్ మనం s2 ఈజ్ ఈక్వల్ టు జావా 8 అంటున్నాము. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ఫస్ట్
S2 అనేది జావా అనే ఆబ్జెక్ట్‌కి పాయింట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ S2 ఈజ్ ఈక్వల్ టు జావా 8 అంటే ఈ ఎగ్జిస్టింగ్ ఉన్న జావా ఆబ్జెక్ట్ ఏమి చేంజ్ అవ్వదు. న్యూ జావా 8 అనే ఆబ్జెక్ట్ ఎళ్లి స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్‌లో క్రియేట్ అవుతుంది. ఈ S2 రిఫరెన్స్ వేరియబుల్ అనేది ఇంతకు ముందు వరకు జావాకి పాయింట్ చేస్తూ ఉండే S2 రిఫరెన్స్ వేరియబుల్ ఇప్పుడు జావా 8కి పాయింట్ చేస్తుంది. సో, ఈ 2 ఆబ్జెక్ట్స్ హీప్‌లో క్రియేట్ అవ్వవు. హీప్‌లో ఉన్న స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ అనే ఒక స్పేస్‌లో అవి క్రియేట్ అవుతావు క్రియేట్ అవుతాయి. సో, స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ అనేవి హీప్‌లో క్రియేట్ అయినా, హీప్‌లో ఉన్న స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్‌లో క్రియేట్ అయినా, ఎక్కడ క్రియేట్ అయినా కూడా మనం మోడిఫై చేస్తే ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ మాత్రం మోడిఫై అవ్వవు. సో, మనం స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్‌లో ఉన్న స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్‌ని అండ్ హీప్‌లో ఉన్న స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్‌ని మార్చలేం కాబట్టి, మనం స్ట్రింగ్‌ని ఇమ్యూటబుల్ అని చెప్పవచ్చు. సో, ఇక్కడికి ఈ టాపిక్‌కి మనకి కన్క్లూషన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ అనేదాన్ని ఇంట్రొడ్యూస్ చేసాం కదా! మరి స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్‌లో ఉన్న ఆబ్జెక్ట్స్ బిహేవియర్ ఎలా ఉంటుంది? మళ్ళీ మనం లిటరల్‌తో ఏమేం చేయొచ్చు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ వీడియోని చూడండి. థాంక్ యూ. అండ్ మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. నేను మీ డౌట్స్ ఏవైనా ఉంటే దానికి నేను క్లారిఫై చేస్తాను. ఓకే. థాంక్ యూ.